శంకురాజం సక్కన శంకరుడే సంగమయ్యా ఎక్కడి రాజవు మీదున్నదా అధిపతి నాయన రాజ్యం ఉన్నది తండ్రి దేశం ఉన్నదయ్యా ఎండి బంగారం ఎడలేని శ్రీమంతం ఉన్నది మాకు అమ్మాని పిలిచేటి ఆడవిల్ల లేదు నాయన పాపాని పిలిచేటి కొడుకుల పొలవు లేదు 12 ఆవిడ మీద దశ 12 ఆవిడ మీద చంద్రశేల నగరం మాదున్నది నా భర్త చంద్రశేల మహారాజు నా పేరు చంద్రవాది దేవి నాయన కొడుకుల బిడ్డల సంతానం కొరకు కోటి దేవుళ్ళ పూజ చేసినాం ఆఖరిసారి పాడుగడ్డ గుళ్ళల్లో పూజ చేస్తున్నావు నాయన ఈ గుళ్ళె సంతానం దొరకాలి లేకపోతే భార్య భర్తలు ఈ గుడి లోపల ప్రాణం తీసుకుంటామయ్యా మరి నీ ఊరెక్కడ నీ పల్లెక్కడ పూజ మిన్నవి చేసినావు ఎక్కడ సంగమయ్యా ఎందుకంటే నేను సంగమయ్యాను తీర్థయాత్రలు తిరుగుకుంటా నేను అడిగి లోపల వెళ్ళిపోతూ ఉంటే ఈ గుళ్ళల్లో ఎవరో ఏడుస్తున్నారు ఇక్కడికి ఏర వచ్చినా అమ్మా పిల్లగాళ్ళు లేరన్న బాధ నీకు ఒక్కదానికి కనబడుతుంది కానీ మరి నీ భర్తకై నీ బాధ లేదు కదా ఏం చేస్తారయ్యా ఎంతనే ఉంటాడు ఎప్పుడు తాళ్ళ తలపాడు చూస్తే ఎద్దరు తింటాడు మొత్తం పడ్డాడు అంటున్నాడు నువ్వు తింటున్నావు అమ్మా మీకు దత్తవద్దు కనిపిస్తామా ఏం చేయమంటావయ్యా అమ్మా భక్తురాలు అందుకొచ్చిన బాధ లేదమ్మా అందుకొచ్చిన పర్వాలేదు నీ గర్భం లోపల కొడుకు సంతాన బలం ఉన్నది బిడ్డ సంతాన బలం ఉన్నది అన్నాడు పరమాత్ముడు రాముడారా వన్న రాఘవా
అన్నాన్ని తినే బిడ్డ అన్నం లోపల విషం ఉన్నది తల్లి అన్నాన్ని తిన్నా చచ్చిపోతావు తినకుండా చచ్చిపోతావు అన్న రీతి మాట వలుకుతున్నావు నాయన నా గర్భవాసవంతున నాకు కొడుకులు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక నాయన నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకులు ఏ కథ అవుతారో నా బిడ్డ ఏ కథ అయిపోతుందో కట్టవెవరు చూస్తారో నాయన నా బిడ్డ సుఖం ఎవరు చూస్తారా అని సంగమయ్య కాళ్ళు పట్టుకొని ఆ తల్లి చంద్రవాతమ్మ కలకల కలకల కన్నీరు తీసింది తన గుండెకు తాను తాతి పరువు తెచ్చుకొని ఆడదై భూమి మీద పుట్టినప్పుడు నాయన కొడుకుల గనాల కోరికలు తీరాలే బిడ్డల గనాల భ్రమలు తీరాలే నా గర్భవాసవంతున నాకు కొడుకులు నాకు బిడ్డ పుట్టినాక 3 నెలలకి ఏందయ్య 3 రోజుల్లో నా ప్రాణం మేన మంచిదే రేపటి కల్లా నాకు పుట్టినాక పెరిగి పెద్దోళ్ళు నాకు బాలల కత్తది బతుకమ్మ నాయన బతుకమ్మ పండగ నాడు నా బిడ్డ బతుకమ్మ పట్టుకొని గిట్ట తొందెమ్మడి పోతా అంటే చూసేటి లోకముగా బిడ్డ ఎవరో అంటే చంద్రవాది చంద్రసేన మహారాజు కనుకున్న బిడ్డ అంటే అందులో నాకు గొప్ప పేరుంటది ప్రాణం మేన మంచిదని ఆయన నాకు సంతానం ఓడి కట్టు తండ్రి మంచిదేను దేవా సంబరపడ్డది తల్లి సంతోషపడ్డది ఏడి ఎటువాయ నా భర్తని అటు ఇటు చూసే వరకల్లా గుడెనక వండుకొని ఉన్నాడు చంద్రసేన మహారాజు ఓ మనిషి మనం ఇక్కడికి పూజ చేయడానికి వచ్చినాం పూజ సంతానం అవుతుంది కానీ అక్షర కాడకి ఇట్లా వచ్చే సంతానం అవుతుంది గుడి వెనుకకు వేను నేను గుళ్ళే పూజ చేసిన సంగమయ్య పాదం పట్టుకున్న వాళ్ళే నాకు గుళ్ళే సంతానం ఓడి కట్టిండయ్యా నువ్వు గుడి వెనుక కేరవు కానీ నీ పెన్న అప్పరించాలి మదాన్ని చూస్తాను
అప్పుడు చూసిన భార్య భర్తలు ఇద్దరు సంతానం దొరికిందని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా బాబా రాజవే తెరాయరో దేవే తెరాయరో మన వెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరు చూసిన పనులలో కూర్చున్నారు